హాయ్ అండి. వెల్కమ్ టు జైరోస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ టమాటా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. వేరే ఏ కర్రీతో పని లేకుండా చక్కగా తినేయొచ్చు. ముందుగా కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ కప్ దాకా ఉల్లిపాయ ముక్కలు, ఒక 5, 6 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి. హాఫ్ కప్ దాకా పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయండి. మీకు పులుపు తక్కువ కావాలంటే తగ్గించి వేసుకోండి. అంటే కొన్ని కాయలు పులుపు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కాయలేమో పులుపు తక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత కుక్కర్‌లో ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. పప్పు కుక్ అయింది. మ్యాషర్‌తో పప్పుని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 టీ స్పూన్ల దాకా ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, 3, 4 ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని ఒక 5, 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, మన మామిడికాయ టమాటా పప్పు రెడీ. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జైరోస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.